మీరేమంటారు రాకేష్ గారు? ఈ ఈసీ తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందా లేదా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, సార్ మీకు, శ్రీనివాస్ సార్, అదేవిధంగా సాక్షి ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సంక్షిప్తంగా క్లుప్తంగా మాట్లాడితే ఆ తర్వాత మేజర్ అంశాల్లోకి వెళ్దాం. సార్, ఇప్పుడు ఏదైతే ఈసీ తీసుకునేటువంటి నిర్ణయాలను పార్టీలు వ్యతిరేకించినప్పుడు వాటిని కంపల్సరీ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత కాన్స్టిట్యూషన్ బాడీ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. కాబట్టి దాని గురించి తప్పకుండా అది నిరంతరం ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ డేటాను మొత్తం అన్ని పార్టీలకు ఇస్తే పర్టికులర్ టైంలో ఇస్తే వాళ్ళు కూడా దాని గురించి ప్రిపేర్ అవుతారు. కాబట్టి తప్పకుండా ఈసీ అన్ని పార్టీలకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి. అంతేకాదు, ఈవీఎంలపై అన్ని అనుమానాలే, ట్యాంపరింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు, పోలింగ్ శాతాల్లో అనూహ్య తేడాలు, రాత్రికల్లా భారీగా పెరుగుతున్నాయి. ఈసీ విశ్వసనీయతకే సవాలు, ఏ ప్రశ్నకు భేటీలో బదులు రాలేదు. సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వెల్లడి. అంటే ఈసీతో సమావేశం సందర్భంగా వీళ్ళు చేసిన వ్యాఖ్య. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఓట్లు డిక్లేర్ చేస్తుందో అయ్యే ఓట్లు తర్వాత కౌంటింగ్ అప్పటికి పెరుగుతున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వారణాసిలో జరిగినటువంటి ఎలక్షన్లో 11 lakhs ఓటింగ్ జరిగిందని చెప్పేసి డిక్లేర్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ వచ్చేసేసరికి 12.5 lakhs అంటే 12.5 లక్షలు పోలైనట్టు చూపించి 1.5 మెజారిటీతో ప్రధానమంత్రి మోడీ గారు గెలిచారని డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ పోలింగ్ అయినటువంటి 11 లక్షలు నిజమా, లేకపోతే ఎలక్షన్ కౌంటింగ్ మిషన్లకు వచ్చేసరికి 12.5 లక్షలు నిజమా అని చెప్పేసి ఒక అనుమానం ఎత్తుంది సార్. అదేవిధంగా మహారాష్ట్రలో ఒక గ్రామం మొత్తం కూడా ఒక తీర్మానం చేసి మేము అసలు బీజేపీకి ఓటేయలేదు అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసినా కానీ అక్కడ మొత్తం బీజేపీకి పడ్డటువంటి దాఖలాలు. కాబట్టి నేనేమంటానంటే ఈ అంశాల గురించి ఎలక్షన్ కమిషన్ కాదు. మరి అట్లాంటప్పుడు మనం ఛాలెంజ్ చేసుకుంటున్నప్పుడు పోస్టల్ బ్యాలెట్కి పోతే బెస్ట్ కదా సార్ దాని బదులు. కాబట్టి నేనేమంటానంటే ఒక విలేజ్ ఛాలెంజ్ చేసింది, ఆల్రెడీ వారణాసిలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి ఒక రిజల్ట్ వచ్చింది, ఎమ్మెల్యే సరే రైట్ రానివ్వండి. కానీ నేనేమంటానంటే ఆ విలేజ్ అయితే డిక్లేర్ చేయదు కదా. ఇట్లాంటి సంఘటనలు దేశం మొత్తంలో జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని పునర్పరిశీలించాలి. ఇవి దీనికని ఒక బేస్ ఉదాహరణ ఏంటంటే ఎలాన్ మస్క్ డిక్లేర్ చేయడం జరిగింది. కాదు, మొన్న తులసి గబ్బార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్, అమెరికా ఇంటెలిజెన్స్ ఇవాళ ఈసీ సమావేశంలోనే ప్రశాంత్ భూషణ్ గారు ఈ విషయం చెప్పారు. దయాకర్ గారు చెప్పండి, మల్లికార్జున్ ఖర్గే గారు ఈవీఎంల మీద చాలా గట్టిగానే మాట్లాడారు. దానికి తగ్గట్టుగానే ఇవాళ ఈసీ సమావేశంలో, స్వచ్ఛంద సంస్థల సమావేశంలో ఆయన ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు, వీటి మీద మీరేమంటారు? నమస్కారం కొమ్మినేని గారు, గౌరవ పెద్దలు. అంటే క్లుప్తంగా దీని మీద మాట్లాడితే మేజర్ అంశాల మీద మళ్ళీ వెళదాం. ఫాస్ట్ మాట్లాడు సార్. ప్రత్యక్ష బాధితుని నాయన నేను. 6 సంవత్సరాలుగా తీర్పు కొరకు ఎదురు చూస్తున్న ఒక ఏమంటారు అజ్ఞానిని ఇప్పుడు ఈ ఈవీఎంల గురించి. నేను కేసు వేసి హైకోర్టులో, నాది సింపుల్ సార్, ఏం లేదు. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అనేది నా కేసు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. నేను 6 సంవత్సరాల క్రితం వేసిన కేసు దేశం మొత్తాన. ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ కామెంట్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన, మన ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ బ్రదర్ రాజ్ ఠాక్రే ఒక మూవ్మెంట్ చేసి టీఎంసీ అధినేత ఆమెను కలవలేదు, ఫోన్లో మాట్లాడినాము. ఎవరు, మన మమతా బెనర్జీ గారిని. వారు కూడా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తపరిచిండ్రు. వీరు కూడా, చంద్రబాబు గారు కూడా అప్పుడు మాతో పొత్తులో ఉండే, ఏది ఆ ఎలక్షన్స్ అప్పుడు 2018 ఎలక్షన్స్ అప్పుడు కలిసినా కూడా వాళ్ళు ఎవరు సహకరించలేదు. ఒక అంశం అయితే వీటి విషయాల్లో క్లారిటీ ఈసీ ఇవ్వలేదు. గడ్డం ప్రసాద్ కుమార్ గారు మీకు తెలుసు, ఇప్పుడు స్పీకర్ గారు, వారికి సంబంధించిన కేసులో కూడా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని చెప్తే ఎలక్షన్స్ అప్పుడు 50% ఆఫ్ ది ఈవీఎంస్ తీసేసింది ఎంపీ ఎలక్షన్స్. సో నావి 20 ఈవీఎంస్ చెడిపోయినాయి అంటే అటు లెక్క పెట్టమనేది మనకాన్ని ఈవీఎంస్ ఫస్ట్ టైం తెలంగాణలో ఈవీఎంలలో స్లిప్పులు పెట్టడం. స్లిప్పులు మొదట ఏది పారదర్శకత ఉండాలంటే, పడ్డ ఓటుకు మీకు సాక్ష్యం కావాలంటే అని చెప్పేసి ఒక పెద్ద ప్రింట్ పెట్టింది. దాన్ని లెక్క పెడితే వాటిని కూడా లెక్క పెట్టకుండా డిక్లేర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ తుంగతుర్తిలో జరిగిన 2018 ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా సూర్యాపేట మార్కెట్ కమిటీలో ఉన్నాయి, ఇంకా తీర్పు రాలే. కాబట్టి ఈవీఎంల మీద ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తే, ఏపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆయనకి 4 బూతుల మీద అనుమానం వచ్చి అప్లై చేశారు
అప్లై చేస్తే వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు కలెక్టర్ గారు వాళ్ళు, మేము మోడల్ ఏంటది మోడల్ పోల్ చేస్తాం తప్ప మేము వీవీప్యాట్ స్లిప్పులు లెక్కేమని. మాకెందుకు మోడల్ పోలు, మాకు ఆల్రెడీ మాక్ పోల్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ చెప్పి మాకెందుకు, అది వేస్ట్ కదా అని వీళ్ళు అన్నారు. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు వారు కూడా 3-4 నెలలు అసలు దాని మీద తేల్చలా. తర్వాత ఈలోగా అతను పార్టీ మారిన తర్వాత ఈ కోర్టు వారు కూడా కొట్టేశారు. సో ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. వీవీప్యాట్ ఎందుకు పెట్టలేదు? ఈవీఎంలకు సంబంధించి నేను పెద్ద రీసెర్చ్ చేసిన సార్. నేను కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్, ఎంసీఏ స్టూడెంట్. నేను ఎథికల్ నెట్వర్కింగ్ మీద నాకు కొంత అవగాహన ఉండి నేను ఎక్కడికో వెళ్ళిపోయి ఏమిటి ఎక్కడ ఎలా అనేది తెలుసుకోవడానికి చాలా దూరం పోయినా. చెడ్డీ గ్యాంగ్ టైప్ ఉంటారు సార్ ఈ దొంగలు. 100 ways టు ట్యాప్, 100 ways టు మేనేజ్. సో ఎలక్షన్ సిస్టమే అట్లా వెసులుబాటు కల్పిస్తుంది. అంటే మీరే తెచ్చిండ్రు కదా దయాకర్ గారు, అది రాజీవ్ గాంధీ గారే దాన్ని ఇన్వెంట్ చేసింది కదా ఈవీఎంలకు సంబంధించిన. అంటే ఇప్పుడు మనం టెక్నాలజీని ఏ కమాండ్ ఇస్తే ఆ కమాండ్ అంటే అలాంటి పని చేస్తుంది. మంచి కోసం ఇస్తే మంచి, చెడు కోసం ఇస్తే చెడు. పాలకుల యొక్క ఉద్దేశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయనేది నా సీరియస్ ఆరోపణ. లేదంటే 6 సంవత్సరాల నుంచి ఎందుకు పెండింగ్లు ఉంటాయి? నేను ఎలన్ మాస్క్ లేకపోతే మన తులసి గబ్బార్డ్ వీళ్ళకి సంబంధించింది కాదు. ఇంకొక ఆయన సయ్యద్ సుజు అని ఉండే, ఆయన కపిల్ సిపల్ గారితో కలిసి ఇంగ్లాండ్లో లండన్లో ఒక మీటింగ్ పెట్టింది. ప్రతి దాని విషయంలో చెప్పగలను. మీరు మన సాక్షి కూడా ఎక్స్క్లూజివ్ దీని మీద పెట్టినప్పుడు కూడా నేను వచ్చి చెప్పిన. కాబట్టి ఈ సిస్టమ్ మీద అనుమానాలు ఉన్నప్పుడు మార్చడానికి ఎందుకు ప్రభుత్వం బేసిజాలకు పోతున్నది? ఓటు బ్యాలెటే బెటర్ అని అనుకుంటున్నప్పుడు, ఇన్ని అనుమానాలు వస్తున్నప్పుడు మార్చమంటే కాదు బ్యాలెట్ పెట్టండి, పెట్టకపోండి. ఈ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కేయాలని ఆదేశాలు ఉన్నప్పుడు ఎందుకు లెక్క వేయకుండా తగలబెట్టేస్తున్నారనే దానికి క్లారిటీ రావట్లేదు. ఎలక్షన్ పిటిషన్ వేసిన తర్వాత మన రిట్ పిటిషన్ కూడా వేసిన. రిట్ పిటిషన్ ఏంటంటే ఈ 20 ఈవీఎంలు చెడిపోయిన కారణం నాకు తెలుస్తలేదు కాబట్టి 20 ఈవీఎంలు లెక్క పెట్టరు చాలు. ఎందుకంటే ఒక్క ఈవీఎం లెక్క పెడితే 141 తేడా వచ్చినాయి. నాకు రావాల్సిన ఓట్లు అవతల బీఆర్ఎస్కి వచ్చినాయి. అప్పుడు నేనేం చెప్పినంటే ఈ 19 ఒకటే మోడల్ గా లెక్క పెడతారు కదా అన్నిటి మీద ఒకటి. సో ఈ 18 లెక్క పెట్టండి, మిగతాయి పక్కన పెట్టండి సార్. దీంట్లో టాలీ అయితే అంటే 1058 ఓట్లు తేడా వచ్చినాయి సార్ నాకు కౌంటెడ్ కు పోలింగ్ కు. ఆయన ఏమంటాడు, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ మన అడ్వకేట్ ఏమంటాడు అంటే దాంట్లో బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి, అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 680 సంథింగ్ ఉన్నాయి. అవి తీసేసినా కూడా మీకు 400-500 కాదు, 0.0001% కూడా మెకానిజంలో తప్పు రావడానికి లేదు. అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ లోనే ఉంది. సో ఒక ఓటో 2 ఓటో పక్కన పెట్టి 500-600 ఓట్లు తేడా ఎట్లా వస్తాయి సార్? కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాలకు లక్షల్లో తేడా వచ్చిందని కదా గొడవ. మీరు లక్షల్లో కాదు సార్, అది 25 లక్షల ఓట్లు రజత్ కుమార్ తీసేసిండు ముందు ఎలక్షన్. అదొక యాంగిల్. తర్వాత మళ్ళీ కోర్టు అడిగింది 25 లక్షల ఓట్లు ఎట్లా తీసేసినావు అంటే సారీ ప్లీజ్ నన్ను క్షమించండి. ఇట్లా అనొచ్చా సార్? ఒక ఎలక్షన్ లో 25 లక్షల ఓట్లని ఏంటి సార్? ఎంత పెద్ద మేజర్ కదా. మరి ఏం చేద్దాం. రైట్, ప్రకాష్ రెడ్డి గారు మీరు ఎట్లా స్పందిస్తారు దీని మీద? మీకు మిత్రులందరికీ నమస్కారం సార్. ఎలక్షన్ కమిషన్ మీరు దయాకర్ గారు ముందే ఒప్పేసుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఇవి అంటే ఈవీఎంలో పెట్టేటువంటి కార్యక్రమం మొదలైందే వారి కాలంలో విజయవంతంగా వారు 2004లో 2009లో వారు విజయవంతంగా గెలిచిండ్రు కూడా ఈవీఎంలతోటే గెలిచిండ్రు. అంటే అప్పటికి ఇంత టెక్నాలజీ రాలేదు కదా, ఈ హ్యాకింగ్ టెక్నాలజీ ఆ స్థాయిలో లేదు ఇప్పుడు వచ్చినంతగా. నేనేమంటానంటే సార్, టెక్నాలజీ వచ్చిందా రాలేదా పక్కన పెడితే వాటిని ఇంట్రడ్యూస్ చేసిందే వారు. దేశవ్యాప్తంగా మొదటి 99లో శాంపుల్ గా కొన్ని నియోజకవర్గాలు చేస్తే 2004లో పూర్తిగా మేము ఓడిపోయినాం. 2009లో మేము ఇంకా ఘోరంగా ఓడిపోయినాం. 2004 కంటే తక్కువ సీట్లు వచ్చినాయి మాకు. అప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి 200 సీట్లు పైన వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ 200 ఎక్కడ వచ్చినాయి? 140 సార్ 2009లో 205 సీట్లు వచ్చినాయి సార్ 2009లో. అందుకోసమనే వారి గెలుపు మా దాంట్లోనే ఈవీఎం లో ఉండిందేమో. అంటే అట్లా కాదు ప్రకాష్ గారు, ఈ ప్రకాష్ గారు ఒక్క నిమిషం, ఇది కాంగ్రెస్ బీజేపీల సమస్య కాదు, భారతదేశ ప్రజాస్వామ్య సమస్య. నా ప్రశ్న ఏమంటే మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లా. నా ప్రశ్న ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్ స్లిప్పులు అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకు లెక్కకుండా తగలబెట్టి ఇచ్చేస్తున్నారు అన్నదానికి సమాధానం దొరుకుతుందా? నేను 2 అంశాలు చెప్తాను సార్. ఒకటి, దయాకర్ గారు లేవనెత్తినటువంటి చాలా ముఖ్యమైన అంశం సార్, చాలా ప్రమాదకరమైన ముఖ్యమైన అంశం కూడా.
ఒక ఎలక్షన్ కేసును ఒక 5 సంవత్సరాలు తేల్చకపోతే ఆ. అది ఎలక్షన్ యొక్క అసలు న్యాయస్థానం యొక్క పరిస్థితి ఏంటంటే సార్, నేను న్యాయస్థానంలో ప్రశ్నిస్తున్నా. వారి అవును. కేసును సరిగ్గా చెప్పాలంటే ఒక సంవత్సరం లోపల తెలుసాలి. అవును. సంవత్సరం లోపల తెలిస్తేనే నిజమైన న్యాయం జరిగినట్టు. అవును. 6 ఏళ్ళు 10 ఏళ్ళు పొద్దు గడిచింది. ఇప్పుడు మన కాంగ్రెస్ లో ఉన్నాడు, మన వేములవాడ ఆ చట్టం నియోజకవర్గం మీరే తెచ్చిండ్రు ప్రకాష్ రెడ్డి గారు. మేము తెచ్చింది కాదు సార్, మేము తెచ్చింది కాదు సార్. అందుకోసమే న్యాయ వ్యవస్థ 1 ఇయర్ లో ఎలక్షన్ పిటిషన్ రిజాల్వ్ చేయాలని. నేను అందుకోసం ఒక్క సంవత్సరంలో ఎలక్షన్ పిటిషన్ రిజాల్వ్ చేయాలి. జరగట్లేదు కదా. న్యాయస్థానాలు వాటిని పట్టించుకోవాలి. న్యాయస్థానాలకు తీవ్రమైన జాప్యం నిజమైన ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టుతారు. అది నేను పూర్తిగా కరెక్టే, మీరు కోర్టు వరకు చెప్పారు. ఓకే, ఎలక్షన్ కమిషన్ వారు వీవీప్యాట్ స్లిప్పులు పెట్టిన తర్వాత అవి ఇవి కలిపి లెక్కేయండి అంటే ఎందుకు లెక్కేయట్లేదు అనేది అంతవరకు నిజం చెబుతున్నాను కదా ప్రకాష్ రెడ్డి గారు. నేను కూడా ఎప్పుడు ఈవీఎంలు అనుమానించలా, కానీ ఎప్పుడైతే ఈ వీవీప్యాట్ స్లిప్పుల్ని దీన్ని కంపేర్ చేసి లెక్కేయమంటే లెక్కేయకుండా ఎలక్షన్ కమిషన్ డ్రామా ఆడుతుందో, ఎలక్షన్ కమిషన్ అధికారులు తగలబెట్టేశారు, 45 రోజులు ఉంచాల్సింది 10 రోజుల్లో తగలబెట్టేశారు, అప్పుడు నా ఓటాలుగా అనుమానం వచ్చింది. అది నన్ను చెప్తే ఒకటే మాటలో పూర్తి చేస్తాను ప్లీజ్. ఎలక్షన్ కమిషన్ నాకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే సార్, ఒక రౌండ్ లో ఒక ఈవీఎం కి సంబంధించిన వీవీప్యాట్స్ శాంపుల్ గా లెక్క పెడుతుంటారు. ప్రతి రౌండ్ లో లెక్క పెడుతూనే ఉంటారు. ఒకటే శాంపుల్. లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. అనుమానం వస్తేనే లెక్క పెడతారు. మోడల్ గా లెక్క పెడతారు. ఫస్ట్ ఒకటి మోడల్ గా లెక్క పెడతారు. లెక్క పెట్టిన తర్వాత మనం ఎప్పుడైతే అనుమానం చెప్పినప్పుడు, లేకపోతే ఒక మిషన్ స్ట్రక్ అయిందని చెప్పినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అన్ని కూడా లెక్క పెట్టాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. సమస్య ఏంటి, కోర్టులో వేసారండి వీళ్ళు, అయ్యా వీవీప్యాట్ స్లిప్పులు పలానా 4 బూతులు లెక్కేయండి, ఏదో 10% అనేది ఇచ్చారు కదా, లెక్కేయమంటే ఒంగోలులో తగలబెట్టేశారండి. ఆల్రెడీ రాష్ట్రం అంతా వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేశారు. అది తేడా సార్. ఇప్పుడు మన ఎలక్షన్ ఏజెంట్ ఉంటాడో లేదా క్యాండిడేట్ ఉంటాడు, అక్కడ మన ప్రత్యర్థుల ఏజెంట్ ఉంటాడు, క్యాండిడేట్ ఉంటాడు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. రిటర్నింగ్ ఆఫీసర్ ముందు వీళ్ళు కూర్చొన్నప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళకు వచ్చిన అనుమానాలను అక్కడే నివృత్తి చేసుకోవచ్చు. ఈ అవకాశం అంతటా ఉంది. అయితే సూత్రాలు చెప్తే కాదు, జరిగిన పరిణామమే అడుగుతున్నా. వీవీప్యాట్ స్లిప్పులు ఎందుకు లెక్క వేయలేదు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్లై చేశాడా లేదా? ఆయన స్లిప్పులు ఒకసారి తగలబెట్టామని, ఒకసారి తగలబెట్టలేదని ఇట్లా ఎందుకు చేశారు? చివరికి ఆయన పార్టీ మారేంత వరకు అసలు నిర్ణయమే రాలేదు. తీసుకుంటారు సార్ ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవహారం చెప్తున్నా సార్. 51 నుంచి ఈ రోజు వరకు నేను ఒక చిన్న విషయం చెప్తాను. వన్స్ డిక్లేర్డ్, ఒక్కసారి ప్రకటించిన తర్వాత, ఒక్కసారి ఆయనకు అంటే ఎవరైనా సరే, నేనైనా సరే, దయాకర్ గారు ఎవరైనా సరే, ఒక్కసారి వాళ్ళకి ఎలక్టెడ్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దాని మీద రివోక్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ లో చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. రివోక్ చేయమంటాం కాదు సార్, వీళ్ళు కోర్టుకు వెళ్తే వీవీప్యాట్ స్లిప్పులు లెక్కేయచ్చు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అది పాటించమంటే పాటించలేదు కదా. అది మా ఓట్లకి అప్పుడే అనుమానం వచ్చింది. అప్పుడు దాకా నాకేమి అనుమానం లేదు. ఈవీఎంల మీద ఎవరైనా మాట్లాడితే కూడా పోండి మీరు అట్టగంటారనేవాడిని. బట్ ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ అన్న చాలా పెద్ద లాయరు, ఆయన చెబుతున్నాడు నిన్న ఈవీఎంలు నిన్న ఈసీ సమావేశంలోనే చెప్పొచ్చాడు ఆయన. వాళ్ళు చేసిన తర్వాత బయటకు వచ్చి చెబుతున్నారు. డీకే అరుణ గారి కేసులో కూడా సార్, డీకే అరుణ గారి కేసులో కూడా చివరికి ఎట్లా లెక్క పెట్టారో మీరు చూసినారు. డీకే మా ఆచార్య గారు 65 ఓట్లతో ఓడిపోయినప్పుడు కూడా కంప్లైంట్ చెప్పినాం. ఇట్లాగే 65 ఓట్లతో ఓడిపోయినాడు. అందుకోసం ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు వాళ్ళ ఏదేమైనా పకడ్బందీగా పనిచేయాలని కోరుకుంటాం. అంత తప్పితే మాకేం ఎలక్షన్ కమిషన్ తోటి ఇంకొక విషయం సార్, రాకేష్ గారు లేవనెత్తిన ఒకటి ఓటర్స్ యొక్క నెంబర్ ఆఫ్ లిస్ట్. నేను ఇంట్రెస్టింగ్ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను ఒకటి హాఫ్ మినిట్ లోనే. ఇప్పుడు మా అంబర్పేట కిషన్ రెడ్డి గారు పోటీ చేసిన దగ్గర ఒక కాన్స్టిట్యున్సీలో ఒక బూత్ లో 1000 ఓట్లు ఉంటే 640 ఓట్లు పోలైనాయి సార్. అయితే వాడు ఏం చేసిందంటే, వాడు టైప్ కొట్టప్పుడు ఎట్లా కొట్టిండో 1000కి 1000 ఓట్లు పోలైనాయని రాసి 100% పోలింగ్ అని రాసి నేను కిషన్ రెడ్డి గారు ఆదరాబాదరాగా పోయి కంప్లైంట్ కూడా చేసేసాను. కిషన్ రెడ్డి గారు అప్పుడే నేను తెల్లారి పొద్దున కంప్లైంట్ చేశాను. కానీ నాకు సాయంత్రం ఒక్కొక్క ఓటర్లు ఒక్కొక్క బౌలింగ్ బూత్ పేపర్ ముందర పెట్టుకొని నేను చూస్తే నాకు అర్థమైందంటే వాటి టైపోగ్రఫిక్ మిస్టేక్ ఉంది అక్కడ తప్ప. ఎందుకంటే వాటిని కలెక్ట్ చేయడానికి టైపోగ్రఫీ మీద వెళ్తున్నారు. ఇక్కడ టైపోగ్రఫీ గురించి సరి చేసుకోవచ్చు, కానీ లెక్కేసిన పోలింగ్ దానికి ప్రకాష్ అన్న చెప్పింది తీసుకుందాం. ఓకే అన్న, ఒక బూత్ లో 400 ఓట్లు డిఫరెన్స్ వచ్చింది అన్న, 1,00,000 ఓట్లు అయితే డిఫరెన్స్ రావు కదా. సమర్థిస్తలేను సార్, దాని గురించి ఎలక్షన్ కమిషన్ ఏదో అయిపోయిందని చెప్పట్లేదు సార్. ఏదేమైనా మనం అందరం కోరుకోవాల్సింది ప్రజాస్వామ్యం గట్టిగా నిలబడాలంటే
ఈ అనుమానాలన్నీ తీర్చాలి, ఈవీఎంల మీద వచ్చినటువంటి అనుమానాలు తీర్చాలి. ఇప్పుడు మీ పార్ట్నరే కదా చంద్రబాబు గారు ఈవీఎంలు ప్రదర్శించి ఎంత మోసం జరుగుతోందని చెప్పింది ఆయనే కదా 2009లో చెప్పాడు. సరే ఇప్పుడు నేను కొమ్మినేని గారు నేను ఈసీని సమర్థించి ఈసీని అద్భుతమైనటువంటి రైట్ పవన్ గారు సార్ నేను ఓకే